పివి నరసింహరావు గారు మనకి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మనకి లిబరేషన్ పాలసీ తీసుకొని తర్వాత లైసెన్స్ రాజులు ఎండ్ చేసేసి మనకి గ్లోబలైజేషన్ తీసుకొచ్చుకొని మన దేశం కనుక ఆర్థిక అభివృద్ధి పెరగడందుకు, మన జీడిపి పెరగడందుకు, మనకి ఇన్ని అపారమైన అవకాశాలు రావడందుకు వీరంటికి ఆయన ఆద్యులు. వారి వర్ధంతి ఈ రోజు ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. దీని సందర్భంగా నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. ఏంటంటే గతంలో ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ టైంలో నాయకులందరూ ఎవరిదో ఒక నాయకుడు విగ్రహం పెడతామని చెప్పేసి అవి పెడతామని చెప్పి మాట్లాడుకున్నారు. తెలంగాణలో కనుక నిజంగా పెట్టాలనుకునేది ఉంటే అసలు ఇప్పటికే చాలా విగ్రహాలు ఎక్కువైపోయినాయి, పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ కనుక పెట్టాల్సిన పరిస్థితి అంటూ వస్తే ఆ అమీర్పేట చౌరస్తాలో ఏదైతే విగ్రహం పెడతాం అనుకుంటున్నారో అట్లాంటివి కాకుండా పెడితే పివి నరసింహరావు విగ్రహం పెట్టాలి. ఎందుకంటే ఈ ఐటీకి సంబంధించిన వీటన్నిటి కూడా ఏదైతే మనం ఈరోజు కొంచెం ఫలితాలు అనుభవిస్తున్నామో ఈ లిబరేషన్ ఎకనామిక్ పాలసీ చేంజెస్ వల్ల వాటన్నిటికీ ఆద్యుడు ఎవరు? పివి నరసింహరావు గారు. ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు వారి దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉండేది. తర్వాత ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. తర్వాత ఇటు పక్కన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో మన చేంజెస్ ఏదైతే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందో ఈ రోజున మనకి ఏదైతే చాలా సులభంగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ జరిగినాయో, లైసెన్స్ రాజు విధానం క్యాన్సిల్ జరిగిపోయి ఈజీగా మనకి ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందో వీటన్నిటికీ కారణం పివి నరసింహరావు గారు. అయితే తెలంగాణలో ఎట్లుందంటే తెలంగాణ నాయకులు, మన నాయకులు కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయి 12 సంవత్సరాల కాలం అయిపోయినాక కూడా ఇంకా వేరే రాష్ట్ర నాయకులు తలుచుకుంటూ వాళ్ళ అంటే ఇక్కడ లోకల్ ఏదైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకున్న ఆలోచన మరి ఇంకో మైండ్ సెట్ మారలేదేమో. కానీ మనకి తెలంగాణలో ఇంకా వేరే వాళ్ళ విగ్రహాలు పెట్టడం అసలు ఆ విగ్రహాలు పెట్టాల్సిన అవసరమే లేదు. వేరే రాష్ట్రానికి సంబంధించిన నాయకులే కానీ అధికారులే కానీ వాళ్ళు తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా పెట్టే పరిస్థితి అనేది ఉండేది ఉంటే తెలంగాణకు కానివ్వండి, దేశానికి కానివ్వండి కాస్త పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహరావు గారు. వారి విగ్రహం పెట్టుకున్నా కూడా దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ నాయకులు, ఎస్పెషల్లీ తెలంగాణ నాయకులు ఈ విషయాన్ని గమనించేసి ఆ రకంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.